హలో ఫ్రెండ్స్, నిజానికి ఈరోజు ఉదయం నేను జంతర్ మంతర్ దగ్గర ఉండాల్సిందే. కానీ ట్రైన్ టికెట్లు దొరకట్లేదు, ఫ్లైట్ టికెట్లు విపరీతంగా పెరిగిపోయి ఉన్న నేపథ్యంలో ఆ పని మానేసి ఇక్కడ నుంచే నేను అక్కడ జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నాను. దానికి సంబంధించిన అప్డేటే వీడియో. ముఖ్యంగా జూలై 23 సాయంత్రం అక్కడ చాలా పరిణామాలు జరిగాయి. వాటి గురించి మనం మాట్లాడుకుందాం. ఒకటి, నిన్న సాయంత్రం ప్రధానమంత్రి మోదీ ఒక సెల్ఫీ వీడియో పెట్టారు. లీక్ బాధ్యుల మీద కఠిన చర్యలు ఉంటాయని, అట్లాగే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కూడా ఏర్పాటు చేస్తామని. మరొకటి, ఒక కేబినెట్ మంత్రి జేపీ నడ్డా అట్లాగే సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఇద్దరు కూడా వాంగ్చుక్ దగ్గరికి వెళ్ళి కొన్ని హామీలు ఇవ్వడంతో ఆయన నిరాహార దీక్ష విరమించాడు. మూడోది, ఈ దీక్ష కొనసాగుతుందని ఈరోజు ఉదయం దీప్కే ప్రకటించాడు. సో ఈ మూడింటి గురించి మాట్లాడుకుందాం. మొట్టమొదట ప్రధానమంత్రి మోదీ సెల్ఫ్ వీడియో. ఆ సెల్ఫ్ వీడియోలో ఆయన ఇది చాలా గంభీరమైన విషయం, విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించింది కాబట్టి వీళ్ళ మీద చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము, అట్లాగే దోషుల్ని శిక్షించడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కూడా ఏర్పాటు చేస్తాం. 2 నిమిషాల పాటు ఉన్న ఆయన సెల్ఫీ వీడియోలో ఉన్న సారాంశం. బట్ ఇందులో కొత్త విషయం ఏం లేదు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామనేది తప్ప. ఎందుకంటే 22లోను 24లోను నీట్ లీక్కి బాధ్యులైన వాళ్ళు అఫీషియల్గా, మిగిలిన 2 సంవత్సరాలు కూడా అన్అఫీషియల్గా జరిగిందనేది మనందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఆ 2 ఏళ్లలో కూడా ఈ లీక్ బాధ్యులకు సంబంధించిన వాళ్ళకే ఎంబీబీఎస్ సీట్లన్నీ కూడా మంచి మంచి కాలేజీలో వచ్చాయి కాబట్టి, సో వాళ్ళకే ఇంతవరకు శిక్షలు పడతాయన్న నమ్మకం కూడా చాలా మందికి లేదు. ఎందుకంటే ఈ దేశంలో వ్యవస్థలు అలా ఉంటాయి కాబట్టి ఈసారి మాత్రం దోషులను శిక్షించడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు వేస్తామని చెప్తున్నారు. అది ఎంతవరకు జరుగుతుందో మనకు తెలియదు. కానీ డిమాండ్ ఇప్పటివరకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల దోషులా కాదు, దీనికి బాధ్యులైన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయటం. కానీ మనకు ఇంటర్నల్గా వస్తున్న సోర్సెస్ ప్రకారం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడానికి నిరాకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. దానికి 2-3 కారణాలు. ఒకటి, అతనికి ఆర్ఎస్ఎస్ సపోర్ట్ ఉంది. రెండోది, మనకు తెలుస్తున్నది ఏంటంటే పేరుకే నేను విద్యాశాఖ మంత్రిని, ఇందులో చాలా నిర్ణయాలు ప్రధానమంత్రి ఆఫీస్కి తెలిసే జరిగాయి. ముఖ్యంగా ఇక్కడ సెక్రటరీ దగ్గర నుంచి అనేక మంది కీలకమైన అధికారులను నియమించింది ప్రధానమంత్రి ఆఫీసే. సో వాళ్ళందరినీ వదిలేసి నా ఒక్కళ్ళని ఎందుకు బాధ్యులు చేస్తారని ఆయన అడుగుతున్నట్టుగా మనకు ఇంటర్నల్ సోర్సెస్ ద్వారా తెలుస్తుంది. అఫ్ కోర్స్ అది నిజమయ్యే అవకాశం ఉంటుంది. చాలాసార్లు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులే నిర్ణయాలు తీసుకుంటారు, బట్ అవసరమైనప్పుడు వాళ్ళు ఏ మంత్రినో స్కేప్ కోట్ చేయడం అనేది జరుగుతుంది. బట్ ఇక్కడ సాధ్యం కాకపోవడంతో వాళ్ళు తమ కింద ఉన్న ఒకళ్ళిద్దరిని స్కేప్ కోట్ చేసే ప్రయత్నం ఒకటి చేశారు. అది మనందరికీ తెలుసు, దానివల్ల పెద్దగా ఉపయోగం లేదు. నాకు అన్నిటికంటే ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే మోదీ పెట్టిన సెల్ఫ్ వీడియో కింద వచ్చిన కామెంట్స్. అది ప్రధానమంత్రి మోదీ పర్సనల్ హ్యాండిల్, దాని కింద కామెంట్ చేసిన ఎవరినైనా కూడా ట్రాక్ చేయడం చాలా చాలా తేలిక. బట్ అయినప్పటికీ కూడా మోదీ వీడియో కింద అనేక నెగిటివ్ కామెంట్స్, 1 కాదు 2 కాదు, 100ల్లో కామెంట్స్ ఉన్నాయి. అంటే ప్రజలు ఏమాత్రం భయపడట్లేదు టు టెల్ ద ట్రూత్ టు ద పవర్. అఫ్ కోర్స్ అందులో కూడా బూతులు ఉన్నాయనుకోండి, మన వీడియోల కింద వచ్చినట్టుగానే నేను బూతుల్ని చూపించను. కానీ ఆ వీడియో కింద వచ్చిన అనేక కామెంట్స్లో ఎట్లా ఎదిరించి మాట్లాడుతున్నారో చూస్తే ఆశ్చర్యం అవుతుంది. అంటే అర్థం ఏంటి, దేశంలో పర్సెప్షన్ మారుతూ ఉంది, ఇంకా మేము భయపడేది లేదు అని ప్రజలు చెప్తున్నట్టుగా నాకైతే అనిపించింది. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్కి సంబంధించిన ఒక ఫోటో విపరీతంగా వైరల్ అవుతుంది. అదేంటంటే అసలు ధర్మేంద్ర ప్రధాన్ రాజకీయంగా ఎదిగిందే ఇటువంటి ఒక పరిస్థితిని అడ్డం పెట్టుకుని అని. 1997లో ఒరిస్సాలో ఒక పేపర్ లీక్ జరిగినప్పుడు అప్పుడు ఏబీవీపీ నాయకుడిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ ఒక 1500 మంది విద్యార్థులతో సెక్రటేరియట్ దగ్గరికి ప్రొటెస్ట్గా వెళ్ళాడు అనేది ఒక వార్త ఉంది. ఇప్పుడు కూడా వీళ్ళు కూడా ప్రొటెస్ట్గా వెళ్ళారు, కానీ దాడికి వెళ్ళారంటున్నారు కదా. ఇప్పుడు లాఠీ చార్జీలు జరిగాయి, ఆయనకు కూడా గాయాలయ్యాయి. ఆ గాయాలకు సంబంధించిన ఫోటో కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది. దాని తర్వాతనే ఆయన ఒక పెద్ద నాయకుడిగా ఎదిగాడు. అంతేకాకుండా ఒడిశా బీజేపీ చేతిలోకి రావడానికి కూడా ధర్మేంద్ర ప్రధానే కీలకమైన వ్యక్తి అని కూడా అంటున్నారు. సో వీటన్నిటి నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ సపోర్టు, ఆయన ఒడిశా రాష్ట్రాన్ని చేతిలో పెట్టాం. మూడోది, ఇందులో చాలా నిర్ణయాలతో తనకు ప్రమేయమే లేదు, అది ప్రైమ్ మినిస్టర్ ఆఫీసే చేసింది కాబట్టి నన్ను ఎట్లా శిక్షిస్తారు అని ఆయన అడగటం. ఈ అన్నిటి కారణాలతోటి బహుశా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోవచ్చు కూడా. ఇక రెండోది, వాంగ్చుక్ నిరాహార దీక్ష విరమణ. హాస్పిటల్లో ఉన్న వాంగ్చుక్ దగ్గరికి కేబినెట్ మంత్రి జేపీ నడ్డా, సహాయ మంత్రి జితేంద్ర సింగ్ వెళ్ళి కొన్ని హామీలు ఇచ్చారు. ఆ హామీలకు అంగీకరించి ఆయన నిరాహార దీక్ష విరమించాడు. ఆ హామీలు ఏంటంటే నీట్కి సంబంధించి పార్లమెంట్లో చర్చిస్తామని, అట్లాగే విద్యార్థుల మీద కేసులు పెట్టబోమని దానికి ఒక రైడర్ కూడా ఉంది. యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ పీస్ఫుల్ అట.
అంటే విద్యార్థులు శాంతియుతంగా ఉన్నంతసేపు వాళ్ళ మీద కేసులు పెట్టమని. మనం ఒక 2-3 రోజుల క్రితమే ఒక వీడియో చేశాం. డేరా బాబాని అరెస్ట్ చేసినప్పుడు దానికి నిరసనగా ఆయన అనుచరులు పెద్ద ఎత్తున దాడులు చేశారు. దాన్ని ప్రొటెస్ట్ అనడానికి లేదు, నిజంగా దాడులు చేశారు. ఒక ఎలక్ట్రిసిటీ స్టేషన్ని తగలబెట్టారు, అట్లాగే పోలీసు వాహనాలు తగలబెట్టారు. వాటన్నిటి మీద విచారించిన హైకోర్టు ధ్వంసం చేసినంత మాత్రాన అది దేశద్రోహం కాదు అని తీర్పిచ్చి వాళ్ళ మీద కేసును కూడా కొట్టేసింది. అంటే వాళ్ళు ప్రభుత్వ ఆస్తులకు నిప్పు పెట్టినా కూడా అది దేశద్రోహం కాదు అని కోర్టు తీర్పిచ్చింది. బట్ ఇక్కడ మాత్రం పీస్ఫుల్గా ఉంటేనే వాళ్ళ మీద కేసులు పెట్టమని చెప్తున్నారు. పీస్ఫుల్గా ఉన్నారా లేరా అన్న దాంతో సంబంధం లేకుండా అనేక మంది పిల్లల్ని వాళ్ళు ఈడ్చుకెళ్ళటం మనం చూసాం. ఒక రోజంతా స్టేడియంలో పెట్టారు. కొంతమంది పిల్లలు ఇప్పటికీ కూడా మిస్ అయి ఉన్నారు. వాళ్ళందరి మీద ఏం కేసులు పెడతారు అనే ఆందోళన కూడా చాలా మందిలో ఉంది. అయితే ప్రధాన స్రవంతి మీడియా సంగతి మనకు తెలిసిందే కదా. 1-2 చోట్ల విద్యార్థులు ఎదురు తిరిగిన ఆ 2-3 విజువల్స్ని పదే చూపిస్తూ ఉంది, కానీ వాళ్ళు విద్యార్థుల మీద జరిగిన దమనకాండను చూపించట్లేదు. అదంతా కూడా థ్యాంక్స్ టు సిటిజన్ జర్నలిజం అండ్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అండ్ యూట్యూబర్స్ బయటకు వస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం పేర్లు లేకుండా ఎఫ్ఐఆర్లు పెట్టిందనే వార్త కూడా మనకు వస్తుంది. పేరు లేకుండా ఎఫ్ఐఆర్స్ అనేవి చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఆ ఎఫ్ఐఆర్లో వాళ్ళు ఏ పేర్లైనా తర్వాత యాడ్ చేస్తూ పోవచ్చు, ఎన్ని వందల పేర్లైనా చేయొచ్చు. సో పేర్లు లేని ఈ ఎఫ్ఐఆర్లు అనేవి ఎంతమంది విద్యార్థుల భవిష్యత్తును బలి తీసుకోబోతున్నాయో మనకి ఇంకా తెలియదు. ప్రొటెస్ట్ల మీద పాల్గొన్న వాళ్ళ మీద కేసులు పెట్టడమే తప్పు, పేర్లు లేని ఎఫ్ఐఆర్లు పెట్టకూడదని ఒక డిమాండ్ ఉండాలి. అయితే వాంగ్చుక్ నిరాహార దీక్ష విరమణ మీద కూడా 2 రకాల అభిప్రాయాలు వస్తున్నాయి. ఒకటి, ఇంకా ఎంతకాలం ఆయన చేస్తాడు, అటువంటి ఒక విలువైన ప్రాణం పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన నిరాహార దీక్షలో ఉన్నప్పుడు చాలామంది అప్పీల్ కూడా చేశారు. ఇంత క్రూరమైన ప్రభుత్వం ముందు నిరాహార దీక్షలు పనిచేయవు, కాబట్టి మీరు విరమించండి అని. ఆయన ఒప్పుకోలేదు. బట్ ఇప్పుడు ఫైనల్గా ఆయన ఒప్పుకున్నాడు. ఇది ఒక రకంగా ప్రభుత్వానికి ఒక చిన్న విజయం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాంగ్చుక్ హాస్పిటల్లో ఉన్నంతకాలం కూడా ఆ ప్రెషర్ అనేది గవర్నమెంట్ మీద ఉంటుంది. ఆయన విరమించాడు కాబట్టి ఈ ప్రెషర్ తగ్గే అవకాశం ఉంది. ఇది గవర్నమెంట్కు ఒక చిన్న విన్. కానీ చాలామంది విమర్శకులు అంటున్నది ఏంటంటే ఆయన విరమించదలుచుకున్నప్పుడు ఒక్కడే ఈ నిర్ణయం తీసుకోకుండా ఉండాల్సింది. ఎందుకంటే ఇంత పెద్ద మూమెంట్ నడుస్తున్నప్పుడు ఆయన ఈ విరమణ ఏదో అందరితోటి సంప్రదించిన తర్వాత విరమించాల్సింది. ఈ నిర్ణయంలో మిగిలిన నిరసనకారుల్ని, ముఖ్యంగా అభిజిత్ దీప్కే లాంటి వాళ్ళని కూడా పార్ట్ చేయాల్సింది. విరమణ అనేది ఆయన జంతర్ మంతర్కు వచ్చి తాను ఎందుకు చేస్తున్నాడో వివరించి ఆ తర్వాత చేసుంటే బాగుండేదని నా ఒపీనియన్ కూడా అదే. ఎందుకంటే ఇప్పుడు ఈ మూమెంట్ వాంగ్చుక్కో అభిజిత్ దీప్కేకో సంబంధించింది కాదు, మొత్తం దేశమంతా కూడా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడానికి అక్కడికి వస్తున్నారు. ఇది కేవలం నీట్ లీక్ కూడా సంబంధించింది, ఇంకా ఎంత మాత్రం కాదు. మొత్తంగా వ్యవస్థలో ఉన్న లోపాల గురించి అందరూ మాట్లాడుతున్నారు. సో అట్లాంటి సందర్భంలో ఒంటరి నిర్ణయాలు తీసుకోవడం అనేది సరైంది కాదని నాకైతే అనిపిస్తుంది. సో వాంగ్చుక్ ఆ పని చేసి ఉండాల్సింది. ఆయన ఎట్లా చేసినప్పటికీ దాన్ని గౌరవిస్తున్నాము అని ప్రకటించిన అభిజిత్ దీప్కే ఈ ప్రొటెస్ట్ కొనసాగుతుందని కూడా చెప్పాడు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేదాకా. కానీ ప్రభుత్వం రకరకాల పావులు కదుపుతూ ఉంది కాబట్టి ఒకటి వాంగ్చుక్ని ఎట్లాగూ నిరసన దీక్ష నుంచి విరమింపజేశారు కాబట్టి ఇంకా వీళ్ళని కూడా అరెస్ట్ చేయటం ద్వారా దీన్ని ఏమన్నా తగ్గించవచ్చు అనే ఆలోచనలో ఉంది అని తమకు వార్తలు వస్తున్నట్టుగా అభిజిత్ దీప్కే చెప్పాడు. బహుశా ఈరోజు మమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది, అరెస్ట్ చేసినప్పటికీ కూడా ఈ నిరసన కొనసాగించాలని ఆయన పిలిపించాడు. కాబట్టి ఒకవేళ అభిజిత్ దీప్కేని అరెస్ట్ చేసినా కూడా నిరసన కొనసాగే సూచనలు అయితే కనపడుతున్నాయి. ఇది ప్రస్తుతానికి అక్కడున్న అప్డేట్. సో ఈ సందర్భంగా గోధీ మీడియా గురించి 2 విషయాలు మాట్లాడుకోవాలి. మనకు భారతదేశానికి అదానీ అంబానీ ఎట్లయితే ఉన్నారో మన మీడియా కూడా ఒక 2 ఉన్నారు, మనందరికీ తెలిసిందే కదా. ఒకటి ఎన్డీటీవీ, ఇంకొకటి రిపబ్లిక్ టీవీ. ఎన్డీటీవీని ఆ లిస్ట్లో వేయాలంటే మనసుకు చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అది గొప్ప ఆదర్శవంతమైన సంస్థగా ఒకప్పుడు ఉండేది, దేశానికి మాత్రమే కాదు ప్రపంచానికి కూడా. అలాంటిది వాళ్ళ అది గోధీ మీడియాలో చేరిపోయింది. 2 కూడా విద్యార్థులు చేసిన వైలెన్స్ అంటూ ఒక 2-3 దృశ్యాల్ని పదే రోజంతా చూపిస్తున్నాయి. మన దగ్గర కూడా అందరూ వచ్చేదే ఉన్నారు, విద్యార్థులు ఎలా చేస్తారు అని. విపరీతమైన విద్వాంసాలు వీళ్ళ వాళ్ళు చేసినప్పుడు అదంతా ధర్మాగ్రహం లాగా వాళ్ళకి కనపడింది. బట్ విద్యార్థులు ఎదురు తిరిగితే మాత్రం అది వాళ్ళకు ధర్మాగ్రహంగా కనపడట్లేదు. సో ఇలాంటి వాళ్ళ కోసమే ఆ ఎన్డీటీవీ, రిపబ్లిక్ టీవీ కూడా వాటిని ప్లే చేస్తుంది. ఎన్డీటీవీలో దానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విజువల్ ఉంది ఇవాళ. దానివల్ల ఎన్డీటీవీ పూర్తిగా నవ్వుల పాలు కూడా అయింది. అదేంటంటే అక్కడ కొంతమంది విద్యార్థులు కారును ధ్వంసం చేస్తున్నారు అని ఒక వీడియోని చూపిస్తున్నారు. పక్కన వాళ్ళ యాంకర్ నిలబడి మాట్లాడుతున్నాడు. ఆ వీడియో ఏఐ వీడియో. కాలు కనీసం వాళ్ళ కారు కూడా తగలట్లేదు, ఓ చేత్తో ఉడుతుంటే చెయ్యి కూడా తగలట్లేదు. సో అలాంటి వీడియో చూపించి చూసారా ఎట్లాంటి విధ్వంసం చేస్తున్నారని చెప్తూ ఉంది.
దాంతో అది విపరీతంగా నవ్వులు పాలైంది. ఇది ఒక్కటే కాదు, వాళ్ళు దాదాపుగా మిస్లీడింగ్ రిపోర్టింగే చేస్తున్నారు కంటిన్యూస్గా. ఇక అర్నబ్ గోస్వామి గురించి కూడా చెప్పాలి. నిజానికి ఆయన గురించి మాట్లాడటమే నాకు అసలు ఇష్టం ఉండదు, ఎందుకంటే అది జర్నలిజమే కాదు. కానీ నిన్న సాయంత్రం అనుకోకుండా నేను 11 o'clock విత్ అర్నబ్ గోస్వామి ఒక గంట ప్రోగ్రామ్ చూశాను. బహుశా నా జీవితంలో మోస్ట్ వేస్టెడ్ 1 hour అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అందులో అతను ఒక అబద్ధం తర్వాత ఒక అబద్ధం, ఒక అబద్ధం తర్వాత ఒక అబద్ధం చెప్తూ పోయాడు. అంతేకాదు విద్యార్థుల ఒక పోలీసుని చేజ్ చేస్తున్నది, ఇంకో చోట పోలీసుని కన్ఫ్రంట్ చేస్తున్నది, ఒక 2 విజువల్స్ మాత్రం గంట సేపు కంటిన్యూస్గా ప్లే చేస్తున్నాడు. న్యాచురల్గానే ఆయన తానా అనగానే తందానా అనుకునే వాళ్ళని కొంతమందిని కూర్చోబెట్టుకున్నాడు. వాళ్ళతో పాటుగా ఎందుకో పాపం ఒక కాంగ్రెస్ అతన్ని, ఒక అతన్ని కూడా కూర్చోబెట్టాడు. ఈయన ఒక ఫాల్స్ అలిగేషన్ చేసి అక్కడ ఈయన తందానే ఆయన అడగానే అవును అలా ఎలా చేస్తారు, అదెలా జూమ్ డామ్ డుషుక్ అనుకుంటే ఆయన ఒకటే ఆవేశపడిపోవటం. ఈ తమాషా అంతా జరిగిన తర్వాత మధ్యలో ఒకసారి కాంగ్రెస్ ఆయనకి అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ ఆయనకి అవకాశం ఇచ్చి ఆయన మాట్లాడటం మొదలుపెట్టగానే 6 నిమిషాల్లో ఆయన మీద పడి అందరూ అరవటం మొదలుపెట్టాడు. ఆయన ఏం మాట్లాడాడో కూడా ఎవరికి వినిపించలేదు. ఇంకా ఆ పార్టీ ఆయన పాపం ఓపిక్గా వెయిట్ చేశాడు. 53 నిమిషాలకు ఈ తానా తందానా ప్రోగ్రాం నడిచిన తర్వాత 53 నిమిషాలకు ఆయనకు అవకాశం ఇస్తే ఆయన మాట్లాడటం మొదలుపెట్టిన 20 సెకండ్స్లో ఆయన్ని కూడా మాట్లాడకుండా చేశారు. టైం అయిపోయిందని ఈయన మూసేశాడు కూడా. అసలు రిపబ్లిక్ టీవీ ఎందుకు పిలవాలి కాంగ్రెస్ వాళ్ళని, వాళ్ళని వాళ్ళు ఎందుకు రావాలనేది నాకు అర్థమే కాలేదు. ఎందుకంటే రిపబ్లిక్ టీవీకి ఎవరు కూడా వాళ్ళు నిజం చెప్తారని రారు, తమ బయాస్ని కన్ఫర్మ్ చేస్తుంది కాబట్టి అక్కడికి వస్తారు. ఎందుకంటే వీళ్ళు ఏదైతే నమ్మాలనుకుంటున్నారో దానికి సంబంధించిన అబద్ధాలు అక్కడ చూపిస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు కాబట్టి వాటిని వినటానికే వస్తారు. మరి అక్కడ ఈ డ్రామా ఎందుకు, కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళని తీసుకురావటం ఎందుకు, వాళ్ళ ఎదురుగా వీళ్ళు ఇన్ని అబద్ధాలు చెప్పడం ఎందుకు, వీళ్ళు ఇది అబద్ధం అని మొదలుపెట్టగానే వాక్యం కూడా పూర్తి కాకుండానే వాళ్ళని మాట్లాడకుండా చేయటం ఎందుకు? ఇలాంటి తమాషా గోధీ మీడియాలో విపరీతంగా జరుగుతుంది. ఇలా జరుగుతున్నప్పుడు ఎంతో కొంత వార్తలు బయటకు వస్తున్నాయంటే అది ఇండిపెండెంట్ జర్నలిస్టుల వల్ల, యూట్యూబర్స్ వల్ల, సిటీ జర్నలిస్టుల వల్ల. మీకు జంతర్ మంతర్లో ఏం జరుగుతుంది అని తెలియాలంటే మీరు తప్పకుండా ఇన్స్టాగ్రామ్ చూడాలి. ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి రీల్స్ చూడండి. అక్కడ కొన్ని వేల రీల్స్ ఎవ్రీడే అప్లోడ్ చేస్తున్నారు. ఏం జరుగుతుందో చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా క్రియేటివ్గా వాళ్ళు ప్రొటెస్టులు చేస్తున్నారు. జెన్జీ అంటే ఒక బాధ్యత లేని జనరేషన్ అని ఇప్పటిదాకా చాలామందికి ఉన్న భావన ఇవాళ జంతర్ మంతర్కి వెళ్తే పోతుంది. వాళ్ళు చాలా క్రియేటివ్గా ఉన్నారు, చాలా క్లియర్గా కూడా ఉన్నారు. కేవలం ఈ జెన్జీ చేస్తున్న క్రియేటివ్ నిరసనల గురించే నేను ఒక వీడియో చేస్తాను, అది కూడా తప్పకుండా చూడండి. ఇప్పుడు ఈ వీడియోని ఇక్కడితో ఆపేద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే సపోర్ట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.